ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ గురువారం చూడగానే ఈ బంగారు తాబేలును తాకి నువ్వు అనుకుంటున్నటువంటి కోరికను ఏదైతే ఉందో అదంతా కూడా నా దగ్గర విన్నవించుకో, తప్పకుండా నీ చేతి నిండా ధనం అందబోతుంది. ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా అని బాబాగారితో మనతో ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి. నేను తప్పకుండా బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి. ఎన్నో కోరికలతో ఎన్నో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. మీ సమస్యలన్నీ తీరాలంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదండి, ఈ గురువు గారికి కాల్ చేయండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎలాంటి సమస్యను మనం ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం అయితే తప్పకుండా లభిస్తుంది. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. కొంతమందికి సంతానం ఆలస్యం అవ్వడం కానీ, ఇంకా పెళ్ళి జరగకపోవడం, పెళ్ళి ఆలస్యం కావడం, ఇంకా మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎంత సంపాదించినా కూడా ధనం నిలకడలేకపోవడం, ఇంకా సొంత ఇంటి కల, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. గురువుగారు దగ్గర చూపించుకునే వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కు కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. చాలా నమ్మకమైన గురువు గారు, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ గురువారం రోజు చూడగానే ఈ బంగారు తాబేలును తాకి చేతి నిండా ధనం నీ చేతికి అందబోతుంది. తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా. నేను చెప్పినటువంటి ఈ సందేశంలో ఎలాంటి అర్థం ఉందనేది మీకే అర్థమవుతుంది. తప్పకుండా ఈ సాయి మాటలను శ్రద్ధగా వింటావు కదూ. ఎప్పుడూ కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి నీకు ఈ సందేశం ద్వారా ఊరట కలిగించడానికి వచ్చాను. ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలతో బాధపడుతున్న నీకు ఈ సాయి మాటలు ఒక అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎన్నో రోజులుగా నీ ఆలోచనతోనూ అలాగే నీ మనసుకు కలిగినటువంటి గాయం వలన కుమిలిపోతూ ఉన్నావు కదా. అలా నీ హృదయానికి మరెవరో గాయం చేయడం లేదు, నీకు నువ్వుగా చేసుకునే గాయం ఇది. నువ్వే చేతులారా చేసుకుంటున్నావు. ప్రతి క్షణం జరిగిపోయినటువంటి గతాన్ని పదే పదే తలుచుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఆ గతంలోనే మునిగిపోయి ఉన్నావు. ఆ ఆలోచనల నుండి ముందు నువ్వు బయటపడు. తర్వాత కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడిపేందుకు సమయాన్ని కేటాయించు. అంతే తప్ప ఇలా ప్రతిరోజు కూడా ఒంటరిగా కూర్చొని అలా గడిచిపోయినటువంటి గతాన్ని మరలా దూరమైనటువంటి బంధాన్ని గుర్తు చేసుకుంటూ అలా ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును ఇంకా నువ్వే ఎక్కువగా బాధ పెట్టుకోవద్దు. ఎప్పుడు ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు కూడా శాశ్వతంగా నిలిచిపోరని నీకు బాగా తెలుసు. దూరమైనటువంటి బంధాన్ని పదే పదే తలుచుకుంటూ జరిగిపోయినటువంటి గతాన్ని ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారిని తలుచుకుంటూ అందమైనటువంటి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటున్నావు. అలా ఎప్పుడూ కూడా వ్యర్థం చేసుకోవద్దు. మన చేతి నిండా ధనం అందుతుంది. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎంతో కష్టపడ్డావు, ఎన్నో రకరకాల బాధలను అనుభవించావు. ధనం లేక నీ జీవితంలో ఎంతో ఇబ్బంది పడ్డావు. ఉండేటువంటి జీవితాన్ని భగవంతుడు నీకు తప్పకుండా ఇప్పటి నుంచి ప్రసాదిస్తాడు. అవసరమే లేదు అన్నిటికీ విమర్శించే వారిని మీరు దూరంగా ఉండండి. పట్టించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఇప్పటికైనా నీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏం చెప్పానంటే, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే విమర్శించారో వారందరి గురించి కూడా నువ్వు అసలు ఆలోచించొద్దు. అసలు అవసరం కూడా లేదు. అలాగే జరిగిపోయినటువంటి గతం గురించి నువ్వు మరలా బాధపడుతూ
ఎక్కువగా పశ్చాత్తాప పడినా కూడా ఆ గతం అనేది మరలా మారిపోయి మంచి ఆనందంగా ఉండే విధంగా నీకైతే ఉండదు కదా, ఏమీ అద్భుతాన్ని సృష్టించి ఇవ్వదు కదా. కాబట్టి గడిచిపోయిన దాని గురించి పదే పదే ఆలోచించొద్దని చెప్తున్నాను. అలా ఆలోచించడం వల్ల నీ మనసుకు కుమిలిపోతూ ఎప్పుడూ కూడా ఉండేటువంటి నీ హృదయానికి గాయం ఏర్పడుతుంది. తద్వారా నీ ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి క్షీణించిపోయినటువంటి ప్రమాదం ఉంది. ఒక బంధాన్ని నీకు భగవంతుడు దూరం చేశాడంటే దాని వలన ఎన్నో అర్థాలు, అలాగే దాని వలన ఎంతో పరమార్థం దాగి ఉంటుంది. ముందు ముందు రోజుల్లో అంతకన్నా కూడా నీకు మంచి భవిష్యత్తును, ఆనందంగా ఉండే జీవితాన్ని భగవంతుడు నీకు ఇస్తాడేమో ఒకసారి ఆలోచించు. కాబట్టి ఉన్నటువంటి బంధాన్ని నీకు దూరం చేశాడేమో, నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ అన్నీ కూడా ఈ రోజు నుండి పూర్తిగా తొలగిస్తాను. ఇకపై నీకు ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా నువ్వు పొందే అర్హతను నువ్వు పొందే విధంగానే చేస్తాను. ఈ నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధ అంతా కూడా తొలగిస్తాను. ఒకటి చెప్పనా, ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ధైర్యంగా ఉండడం. ఆ ధైర్యమే నువ్వు బయటపడేందుకు నీకు ఒక గొప్ప సహకారం అవుతుంది. అది నీకు మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది. ఈ సాయి మాటగా నీకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ మాట చెప్తున్నాను, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ముందు నీ జీవితంలో నీకు ఉన్నటువంటి లక్ష్యంపై జాగ్రత్తగా గురిపెట్టు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా అవన్నీ కూడా నువ్వు దాటేందుకు, నిన్ను దాటించేందుకు నేను సిద్ధంగా నీకు తోడుగా ఉంటాను. అవేమి కూడా రాకుండా చూసుకునే బాధ్యత నేను చూసుకుంటాను. ఇక జీవితం అంతా కూడా ఇంతటితో ముగిసిపోయిందని అసలు భావించవద్దు. ఇక నా జీవితం ఎప్పటికీ మారదని మాత్రం అసలు నిరాశ నిస్పృహలతో బ్రతకవద్దు. సంకల్పం నీది చాలా గొప్పది. నీ సంకల్పం చాలా గొప్పగా ఉండబట్టే ఈరోజు ఇంత బాధలో కూడా నీ మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు కూడా నా ఆలయానికి, నా దర్శనానికి వస్తూ ఉన్నావు. నీ బాధనంతా కూడా నాతో చెప్పుకుంటూ ఉంటున్నావు. నా ఆలయంలో ప్రశాంతంగా కాస్త పైన గడుపుతున్నావు. ఇదంతా కూడా నిన్ను నువ్వు మార్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే కదా. నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రయత్నమే ప్రతి ఒక్కరూ చేయాలి. ఎవరి జీవితంలో అయినా సరే గడిచిపోయినటువంటి గతం అనేది తప్పకుండా ఉంటుంది. ఎవరో ఒకరు బంధాన్ని కోల్పోయి ఎంతో బాధలోనూ, అలాగే వారి గురించి వచ్చేటువంటి ఆలోచనతోనూ, వారితో గడిపినటువంటి మధుర క్షణాలలోనూ అక్కడే ఉండిపోకూడదు. అవన్నీ కూడా మన మనసుకు ప్రశాంతంగా ఉంచుకొని పోగా మనసు ఇంకా కృంగదీసేలా చేస్తాయి. కాబట్టి ఈ లోకంలో ఎవరికి ఎవరు కూడా శాశ్వతం కాదు. ఉన్నటువంటి ఈ జీవితంలో మనకి ఇచ్చినటువంటి బంధాలతో ఆనందంగా గడపాలి. నిన్ను ఈ విధంగా చూస్తూ నీ తల్లిదండ్రులు ఎంతగా కృంగిపోతున్నారో, వారు ఏ విధంగా బాధపడుతున్నారో ఎప్పుడైనా గమనించావా? వారి బాధను కూడా కాస్త అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ప్రతినిత్యం కూడా కనీసం వారితో కూడా ఎలాంటి మాటలు, లేదంటే వారితో ఎలాంటి చర్చలు జరపకుండా ఉండడం వలన మీ మధ్య కూడా అనవసరమైనటువంటి దూరాలు పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల నువ్వు ఎంత బాధపడుతూ ఉంటావో నీ తల్లిదండ్రులు కూడా అంతే బాధపడుతూ ఉంటారు. వారిని కూడా అలా బాధ పెట్టడం న్యాయమైనటువంటి పని కాదు కదా. నీకు కుదిరితే ఈ గురువారం రోజు కానీ, లేదా వచ్చే గురువారం రోజు కానీ ఎవరికైనా కానీ 2 రూపాయలను బహుమతిగా ఇవ్వు. నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరి నీ జీవితంలో ప్రశాంతత తప్పకుండా ఏర్పడుతుంది. తెలిసి తెలియక ఇన్ని రోజులు కూడా ఒక మాయలో చిక్కుకొని ఉన్నావు. ఆ మాయ నుండి ఇప్పటికైనా బయటపడు. ఇన్ని రోజులు నీ బ్రతుకులో ఉన్నటువంటి చీకట్లన్నీ వెళ్ళిపోయాయి. వెలుగు రేఖలు తప్పకుండా వస్తున్నాయి. ఇక నుండి నీ జీవితం రంగురంగుల వెలుగుతో చక్కగా ఆనందంగా వెడలుతూ ఉంటుంది. నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తెలిసి కూడా ఇలా ఆందోళన చెందుతూ అవే ఆలోచనతో గడపవద్దు. నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఎటువంటి హాని కానీ, ఎటువంటి ఆపద కానీ రానివ్వను. ఎవరో నిన్ను ఏదో అంటారని కానీ, లేదంటే నీ మనసును బాధ పెడతారని కానీ అక్కడే ఆగిపోవద్దు. ఇక బాధపడింది చాలు. నువ్వు ఏడవడానికి పెట్టినటువంటి సమయం జీవితంలో ఎదగడానికి కేటాయించు. ఒక మంచి స్థాయికి చేరుకుంటావు. నా జీవితం ఇంతే అని అనుకున్నటువంటి నువ్వు తలుచుకున్నటువంటి మంచి జీవితం కూడా మంచి జీవితం కంటే, ఎంతో ఊహించినటువంటి దానికంటే ఎక్కువ మంచి సమయమే నీకు వస్తుంది. అంతా కూడా మంచి జరుగుతుంది.
ప్రశాంతమైనటువంటి వాతావరణం నువ్వు తప్పకుండా చూస్తావు. నీ ఆవేదనను నేను చూసుకోగలను. నీ ఆవేదన సరైన ఎవరైనా కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారి గురించి మన మనసు ఎంత తహతహలాడిపోతుందో, వారి జ్ఞాపకాలు మనల్ని ఎంత కృంగదీసేలా చేస్తాయో నేను అర్థం చేసుకోగలను. ఇక నుండి వారి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. నీ మనసును పాడు చేసుకోవద్దు. మంచి జీవితాన్ని నీకు నువ్వుగా చేతులారా నాశనం చేసుకోవద్దు. మరలా నీ జీవితంలో కొత్త బంధంతో నీ జీవితం ముడిపడిపోతుంది. అంతులేని ఆనందాలనిచ్చే నీ జీవితంలో నీకపై రాబోతున్నాయి. మీ ఇంట్లో వెళ్ళి విరవబోతున్నాయి. తప్పకుండా త్వరలోనే నువ్వు అనుకున్నటువంటి కోరిక అంతా నెరవేరి నీ మనసులో ఉన్నటువంటి బాధ తప్పకుండా లభిస్తుంది. నీకు సంతోషం కలగజేస్తాను. ఈరోజు నీకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ గురువారం రోజున మాటిచ్చి మరీ చెప్తున్నాను. రోజు నీకు అంతు చిక్కనంత సంతోషాన్ని ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తను నీకు తెలియజేయబోతున్నాను. ఈ శుభవార్తతో నీ మనసు ఎంతో ప్రశాంతంగా అలాగే ఆనందంగా ఉంటుంది. కాలం అనేది నీకు అనుకూలంగా లేనప్పుడు అలాగే భగవంతుడు తప్పకుండా పిలిస్తే పలుకుతాడా, తలిస్తే కళ్ళ ముందుకు వస్తాడా అనేటువంటి అయోమయ స్థితిలో ఆలోచనతో నీ ఆలోచనలను నీ మనసులోకి ఎట్టి పరిస్థితిలో కూడా రానివద్దు. ఎందుకలా అనుమానం వ్యక్తం చేసి వస్తావు చెప్పు? దైవం పిలిస్తే పలకక కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు తప్పకుండా వస్తాడు. అది ఏ రూపంలో అయినా సరే వస్తాడు. నీకు తప్పకుండా న్యాయం చేసి తీరుతాడు. అనుకూలంగా లేనటువంటి కాలాన్ని సైతం నీకు చాలా చక్కగా అనువుగా చేసి నీ ముందుకు నిలబెడతాడు. నా నామాన్ని స్మరిస్తూ రూపాన్ని స్మరణలోనికి తెచ్చుకో. ఒక్కసారి నీ మనసులో నమ్మకంగా నాకు ఒక్కసారి ఈ సాయి రూపాన్ని మనసారా ధ్యానించి నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఈ క్షణమే నాతో చెప్పుకో. తరువాత నీకున్నటువంటి ఆందోళనకరమైనటువంటి అలాగే ఆశ్చర్యమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక్క క్షణం కనుమరుగైపోతాయి. ప్రతి క్షణం కూడా అలాగే ప్రతిరోజు కూడా ఉండేటువంటి సమస్యలతో అలాగే ఆందోళనతో ఎన్నో అపనమ్మకాలతో జీవితాన్ని ప్రతిరోజు కూడా మొదలు పెడుతూ ఉన్నావు కదా. ఏ రోజైతే నమ్మకంగా నీ జీవితాన్ని నువ్వు మొదలుపెట్టావో ప్రతిరోజు కూడా ఏదో ఒక అపనమ్మకంతోనే ఆందోళనతోనే జీవితం సరిపోతుంది. తెలిసి నీకు ఉన్నటువంటి కోపంతో అలాగే మితిమీరిన అనుమానాలతో ఈరోజు నీ బంధాన్ని తెంచుకున్నావు. బంధాలను తెంచుకునేటువంటి శక్తి కోపానికి ఉంది. బంధానికి కలిపేటువంటి శక్తి కేవలం ఒక్క చిరునవ్వుకే ఉంటుంది. అందుకే కోపాన్ని విడిచిపెట్టు అని ఎన్నోసార్లు చెప్పాను కదా. నీ చిరునవ్వుతోనే అందరినీ కూడా పలకరిస్తూ నీ చిరునవ్వుతోనే వారిని జయించు అని కూడా చెప్పాను. కానీ ఎప్పుడు కూడా విసుగుతోనే కోపంతోనో నీతో ఉన్నటువంటి బంధాలను, నీ స్నేహితులను, నీ శ్రేయోభిలాషులను అందరినీ ఇప్పటికే చాలామందిని కోల్పోయావు. ముందు ఆ కోపాన్ని తగ్గించుకో. తర్వాత నీకు ఉన్నటువంటి ప్రేమను వారిపై వ్యక్తం చేయి. జీవితంలో అసలు ఇప్పటి వరకు నీకు ఏమాత్రం కూడా విలువ ఇవ్వనటువంటి బంధాలను మాత్రం చుట్టూతూ పెంచుకున్నావు. కానీ విలువ ఇస్తూ నిన్ను గౌరవిస్తూ నిన్ను ఎంతో ప్రేమించినటువంటి బంధాన్ని మాత్రం నీవు వదులుకున్నావు. ఇది అసలు మంచిది పనేనా చెప్పు? వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటే సరిపోతుందా? ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే కదా ఆ బంధానికి అసలైనటువంటి విలువ ఉంటుంది. గౌరవం అనేది కేవలం నువ్వు అనుకుంటే సరిపోదు. అది అనుబంధం అసలే కాదు. అది కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది. అందరూ కూడా నీ వాళ్ళు ఎలా అవుతారు చెప్పు? నా అందరూ అనుకున్న వాళ్ళందరూ కూడా నిన్ను మోసం చేయాలని చూస్తూ ఉంటారు కదా. అందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదంతా కూడా వారి అవసరార్థం తీరిపోయేంత వరకు, కేవలం వారి అవసరం తీరిపోయాక ఆ బంధాలన్నీ కూడా కనుమరుగైపోతాయి, నీ నుండి దూరం అయిపోతున్నాయి. ఏది నిజమైనటువంటి బంధమో ఏది కాదనేది ఇప్పటికైనా అర్థం చేసుకో. నీలో ఉండేటువంటి కోపాన్ని కాస్త తగ్గించుకో. చేసినటువంటి తప్పును ఒప్పుకొని వారి ముందు నువ్వు క్షమాపణలు చెప్పుకో. క్షమాపణలు చెప్పుకుంటే నీలో ఉండేటువంటి అహంకారం, కోపం అవన్నీ కూడా తొలగిపోతాయి. క్షమాపణ కోరడం వలన నువ్వేమీ తక్కువైపోవు కదా. జీవితంలో ఏ బంధం గురించి బాధపడొద్దు. ఎందుకంటే ఒకసారి చేసుకున్న తర్వాత మరలా ఆ బంధాన్ని నీవు కావాలి అని అనుకుంటే కాస్త తగ్గి ఉండడమే మంచిది. మనం అనుకునే వారి దగ్గర మన విలువ ఏమాత్రం కూడా తగ్గనప్పుడు వారికి దూరం కావడం అసలు మంచి పని కాదు. వారికి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుకొని నీవు చేసినటువంటి తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పుకోవడమే అసలైనటువంటి మంచి దారి. ఇప్పటి వరకు నీ బంధం కోల్పోయి నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంతగా ఆందోళన చెందుతూ ఉన్నావో, నీ మనసుకు అసలు ఎంత ప్రశాంతత లేకుండా గడుపుతున్నావో నాకు బాగా తెలుసు.
ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఎవరేమిటనేది పూర్తిగా అవగాహన వచ్చింది కదా. ఇకనైనా నీకు విలువ ఇచ్చినటువంటి ఆ బంధాన్ని, నిన్ను ప్రేమించినటువంటి ఆ బంధాన్ని, నీకు ఇన్ని రోజులుగా గౌరవించినటువంటి ఆ బంధాన్ని ఇప్పటికైనా వదులుకోకూడదని నిశ్చయించుకున్నావు. అందుకు సంతోషం. కాసేపు కూర్చొని మీరు చేసినటువంటి తప్పులను కానీ, లేదా మీరు అసలు ఏం చేస్తున్నారు అని దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. దానికోసం కోపాలను అడ్డుపెట్టుకొని ఇలా ఒకరిని ఒకరు విడిచి, ఒకరి దూరంగా ఒకరికి విడిపోయి ఇలా మౌనంగా ఉండిపోతే 10 ఏళ్ళు కాదు కదా, ఇక ఎన్ని సంవత్సరాలైనా సరే తీరనటువంటి పెద్ద సమస్యగా మారిపోతుంది. నిన్ను వద్దు అనుకున్నటువంటి బంధాల ముందు నీవు జాలిగా నిలబడడం తప్పే అవుతుంది. కానీ నిన్నే ప్రతి క్షణం కావాలనుకుంటూ నీతోనే జీవితాన్ని పంచుకోవాలని తల్లడిల్లిపోతూ ఉన్న వారిని వదులుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీ విలువ తెలియని మనుషుల కోసం ఆరాటపడినా వారిని మాత్రం వదులుకోవడం అది నీ తప్పే. దేని విలువ అయినా సరే ఉన్నప్పుడు తెలీదు, ఇంకా కేవలం దూరం అయ్యాక మాత్రమే వారి విలువ కానీ, అలాగే వారి ప్రేమ కానీ అర్థమవుతుంది. అది వస్తువైనా మనిషి అయినా సరే. అందుకే నీకు ఎవరితో అయితే ఎక్కువ విలువ ఉంటుందో వారిని ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోవద్దు. వదులుకుంటే ఇదిగో ఇలా నువ్వు ఇన్ని రోజులు అనుభవించినటువంటి బాధ ఇలా తలుచుకుంటూ ప్రతిరోజు కూడా అనుభవించక ఉండడం తప్ప మరేమీ కూడా ఉండదు. ఇప్పటికైనా నువ్వు మంచి మార్గంలో నడవాలనేది నా కోరిక. ఇప్పటి నుండైనా నీలో ఉన్నటువంటి కోపాన్ని త్యజించి, నీలో ఉన్నటువంటి ప్రేమను సాటి వారికి వ్యక్తపరుస్తూ నలుగురితోనూ సంతోషంగా ఉంటావనేది ఈ సాయిని నుండి కోరుకునేది. ప్రతిరోజు కూడా నా ముందు మోకరిల్లి మరీ అడుగుతున్నావు కదా, బాబా నేను చేసింది తప్పే, నా తప్పును క్షమించు, ఎలాగైనా సరే నా నుండి దూరమైనటువంటి నా బంధాన్ని తప్పకుండా కలుపుతావని ఒక చిరు ఆశ నాపై ఉంది. కానీ ఎప్పుడు కూడా నాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు, ఆందోళన వలన నేను వారిని పూర్తిగా మర్చిపోయేటువంటి పరిస్థితి కానీ, లేదా వారికి ఇక ఎప్పటికీ కూడా కలుసుకోలేనంత దూరాన్ని కానీ మా మధ్య ఎప్పుడూ కూడా ఏర్పరిచేలా చేయవద్దు బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నాకు గుర్తు చేస్తూ ఉన్నావు. నువ్వు నాకు గుర్తు చేయకపోయినా పర్లేదు, నేను నీ బంధాన్ని ఎన్నటికీ కూడా నేను దూరం చేయను. ఎందుకంటే నీకు చాలా మంచి మనసే ఉంది. కాకపోతే నీకు కాస్త కోపం ఎక్కువ. ఆ కోపంలో నువ్వు చేసేటువంటి ప్రవర్తన వలన ఎదుటివారు కాస్త బాధపడతారు. కాబట్టి నీకు ఉన్నటువంటి మంచి మనసును, అలాగే నువ్వు చేసేటువంటి మంచి మంచి పనులను నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నీకు నేను ఒక సహాయాన్ని అందిస్తున్నాను. ఇప్పటికైనా దూరం చేసుకున్నటువంటి బంధం దగ్గర అయిన తర్వాత కూడా మరలా జరిగిపోయినటువంటి దాని గురించి కానీ, గతం గురించి కానీ మరలా మీ మధ్య రాకుండా చూసుకోండి. వారి గురించి అవసరమైనటువంటి చర్చలు ఏమాత్రం జరపకండి. మునుపటి కంటే కూడా వారిని ఎంతో ప్రేమతో, గౌరవంతో, వారికి మరింత విలువ ఇచ్చేలా నీ సంస్కారం, అలాగే నీ నడవడిక ఉండాలి అని నేను నీ నుండి ఎదురు చూస్తున్నాను. ఇక నుండి ఆ బంధమే కాదు, ఏ బంధాన్నైనా, స్నేహాన్ని అయినా, దేని గురించి అయినా సరే నీలో ఉండేటువంటి కోపమే వారిని నీ నుండి దూరం చేసి ఎలా చేస్తుందని ఇప్పటికైనా తెలుసుకో. అంతు పట్టలేనంత ఆనందాన్ని ఇచ్చేటువంటి శుభవార్తను నాకు ఎప్పుడు బాబా నువ్వు ఇస్తావని అడిగావు. తప్పకుండా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే నీ బంధం నీకు దగ్గరవుతుంది. తద్వారా నీ మనసు సంతోషిస్తుంది. అలాగే ఎంతో ప్రశాంతంగాను, మునుపటి కంటే ఎంతో ఉత్సాహంగా నీ పనుల్లో నువ్వు పాల్గొంటావు. నీ మనసును ఆధీనంలో ఉంచుకో. నీ కోపాన్ని పరిత్యజించు. ఆ కోపం నువ్వు ప్రతిరోజు కూడా కాసేపు మౌనంగా ఉండు. అలాగే నీకు ఇష్టమైనటువంటి మంచి మంచి పనులు చేస్తూ ఉండు. మంచి సంగీతాన్ని ఆలకిస్తూ ఉండు. తద్వారా నీకు వచ్చినటువంటి కోపం అంతా కూడా తగ్గిపోతుంది. నీకు దగ్గర అవ్వాలనుకున్నటువంటి బంధం నువ్వు ఇన్ని అడ్డుతెరలు వేసినా కూడా తప్పకుండా నీకు దగ్గర అయ్యే తీరుతుంది. నీకు రాసిపెట్టి ఉన్నది నీకు నేను రాసిపెట్టి తప్పకుండా దక్కుతుంది. ఎప్పుడు కూడా ఈ సాయి సందేశాలన్నీ పూర్తిగా ఆలకించినందుకు ధన్యవాదాలు. ఈ బంగారు తాబేలును తాకిన నీకు ఇప్పటి నుండి ధనం అనేది నీ చేతి నిండా తప్పకుండా లభిస్తుంది. ఎన్నో సమస్యలతో, ఆర్థిక బాధలతో, అప్పులు ఉన్నాయని ఎన్నో బాధలు పడిన నీకు ఇప్పటి నుంచి ఆ సమస్యల నుండి విముక్తి కలిగిస్తున్నాను. తప్పకుండా నీ చేతి నిండా ధనం అందే తీరుతుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.
ఇంకా రేపటి సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ వాటన్నిటిని కామెంట్ అయితే చేయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రేయర్ అయితే చేయిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.